రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఎయిర్పోర్ట్ ను పేల్చివేస్తానని నేరుగా ఎయిర్పోర్ట్ కు గుర్తు తెలియని దుండగుడు ఫోన్ చేసి బెదిరించిన ఘటన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్ వచ్చిందని అధికారులు తెలిపారు. ఫోన్ కాల్లో శంషాబాద్ విమానాశ్రయాన్ని పేల్చేస్తామని చెప్పడంతో హుటాహుటిన రంగంలో దిగిన సిఐఎస్ఎఫ్ పోలీసులు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు, ఎయిర్పోర్ట్ అధికారులు ఎయిర్పోర్ట్ కు వస్తున్న ప్రతి వాహనాన్ని మార్కెటింగ్, డిపార్చర్, అరైవల్ ప్రాంతాల్లో క్షుణ్ణంగా డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. ఎయిర్పోర్ట్ లో ఎలాంటి పేలుడు పదార్థం దొరకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బెదిరింపు కాల్ ను ఫేక్ కాల్ గా నిర్ధారించారు. ఫోన్ కాల్ ఆధారంగా నిందితుడిని కామారెడ్డి జిల్లాకు చెందిన నితిన్ గా గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా గత కొంతకాలంగా మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నాడని గుర్తించి కుటుంబ సభ్యులను పిలిచి ఫోన్ చేసిన నిందితుడు నితిన్ అప్పగించారు. రైట్ గా ఎయిర్పోర్ట్ ను పేల్చివేస్తానని నేరుగా ఎయిర్పోర్ట్ కు గుర్తు తెలియని దుండగుడు ఫోన్ చేసి బెదిరించిన ఘటన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్ వచ్చిందని అధికారులు తెలిపారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్, శంషాబాద్ విమానాశ్రయానికి అగంతకుడు బాంబు బెదిరింపు కాల్ కూడా చేశారు. అయితే సైబరాబాద్ కంట్రోల్ కి ఫోన్ చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బాంబు పెట్టారని చెప్పి కూడా ఫోన్ రావడంతో ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు పోలీసులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంతా కూడా పోలీసులు బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. తనిఖీలు చేసిన దాని తర్వాత ఇది ఒక ఫేక్ కాల్ గా పోలీసులు కూడా తెలిసారు. అయితే ఒక అగంతకుడు ఎవరై ఉంటారని దానిపైన ప్రజెంట్ దర్యాప్తు కూడా జరుపుతున్నారు. ఎందుకంటే ఆ ఫోన్ నంబర్ ఆధారంగా ఒక అగంతకుడిని కూడా పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక టీం కూడా ఏర్పాటు చేశారు. అయితే గతంలో కూడా ఇదే తరహాలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి బాంబు ఉందని చెప్పి దాని తర్వాత కూడా కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ఈ రోజు ప్రధానంగా ఎవరికి ఫోన్ చేసి ఉంటారో, అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దానిపైన కూడా పోలీసులు కీలకంగా దర్యాప్తు జరిపారు. అంతేకాకుండా శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంతా కూడా అనుమానంగా బాంబ్స్ గారు కూడా తనిఖీలు చేసిన నేపథ్యంలో ఇదంతా కూడా ఫేక్ కాల్ గా పోలీసులు గుర్తించారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్.